మహాత్మా గాంధీ ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక స్వాతంత్రానికి ఎంతో కృషి చేసినటువంటి జాతిపితలాగా కూడా కొంతమందికి మనందరికీ తెలుసు. కానీ అంతకు మించి ఆయన ఒక పెద్ద ఆర్థికవేత్త. అంటే ఒక దేశం కానీ ఒక సమాజం కానీ లేదా వివిధ దేశాల మధ్య ఆర్థికమైనటువంటి విషయాలు ఎలా పనిచేస్తాయో అనేది ఆయనకు బాగా తెలుసు. మనకి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చింది ఫస్ట్ వ్యాపారం చేయడానికి వచ్చారు. ఏదో మనల్ని పరిపాలించాలనో మనల్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి అంతకేం లేదు. ఇక్కడ వ్యాపారం చేయాలి, బాగా సంపాదించాలి, వాళ్ళ దేశానికి దోచుకుపోవాలి అనే ప్లాన్తోనే వచ్చారు వాళ్ళు. ఆ విధంగానే వాళ్ళు చేశారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాజుల మధ్య వాళ్ళ మధ్య సంస్థానాల మధ్య ఉన్నటువంటి గొడవలు వాటిని ఆసరాగా చూసుకొని వాళ్ళు క్రమక్రమంగా ఈ రాజ్యాల మధ్య పోరుని ఆసరాగా చేసుకొని మెల్లమెల్లగా దేశాన్ని ఆక్రమించి కానీ వాళ్ళ ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా తీసుకొని వెళ్ళటమే. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు వీళ్ళంతా మన దేశాన్ని దోచుకున్నారని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అలాగే జరిగింది చాలా వరకు కూడా. దీనికి ప్రధానమైన కారణం మన సంస్కృతి పట్ల, మన దేశం పట్ల, మన యొక్క ఆచార వ్యవహారాల పట్ల, మన పద్ధతుల పట్ల మన సరైనటువంటి అవగాహన లేక వాళ్ళు ఏదో కొత్తగా తెచ్చారు, వాళ్ళు కనిపెట్టినవి ఏదో చాలా కొత్తవి గొప్పవి అని అనుకొని వాటిని మనం పాటించడం అనేది ఎప్పటి నుంచో ఒక 200-300 సంవత్సరాల నుంచి కూడా అది అలవాటైపోయింది మనకి. ఆ క్రమంలోనే మన స్వదేశీ వస్తువులను మనం వాడటం, దాని యొక్క విలువ తెలియకపోవడం జరుగుతూ ఉంది. ఆ పాయింట్ ఆసరాగా చేసుకొని ఈ రోజుకి కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మనకి ఇంకా మన వస్తువుల పట్ల, మన కళల పట్ల, మన దేశం పట్ల సరైన అవగాహన లేక విదేశస్తులు తయారు చేసిందే గొప్పది అనుకునేటువంటి బానిసత్వంలో ఇంకా బతుకుతూ ఉన్నాం. ఈ మూలం సంత ఏం చేస్తుందంటే ఇలాంటి బానిసత్వాన్ని పారద్రోలడానికి ఒక వేదికగా ఉంది. ఇది కేవలం ఏదో కొన్ని వస్తువులు, కొన్ని కుటీర పరిశ్రమ వస్తువులు తీసుకొచ్చి అమ్ముకోవడం కాదు. ఇది మన దేశానికి పట్టినటువంటి ఈ బానిసత్వ పోకడిని తొలగించడానికి ఇది ఒక వేదిక. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టాల్లో ఉన్నటువంటి ప్రతి ఉత్పత్తి కూడా ఎన్నో సంవత్సరాలు, ఎన్నో తరతరాలుగా ఉన్నటువంటి మన యొక్క కృషి, మన యొక్క పూర్వీకుల యొక్క విజ్ఞానాన్ని మొత్తం కలగలిపితే వచ్చింది ఈ మూలం సంతలో ఉన్నటువంటి స్టాలు. ఇదేదో మన ఇంట్లో ఏదో తయారు చేశారు, లేకపోతే లోకల్గా ఏదో తయారు చేశారు అట్లాంటి వస్తువు కాదు. దీని వెనకాల చాలా విజ్ఞానం ఉంది. ప్రతి ఒక్క స్టాల్లో అమ్మేటువంటి ప్రతి ఒక్క వస్తువు వెనకాల ఎన్నో తరాల యొక్క కృషి ఉంది. ఇది మనం అందరం కూడా ఎవరికి వాళ్ళం అందరం కలిసికట్టుగా దీని గురించి మనం తెలియజేయాల్సి ఉంది. అలాగే విడివిడిగా కూడా మన స్టాల్ను ప్రమోట్ చేసుకుంటూ, మన వస్తువుల గురించి చెప్పుకుంటూ కూడా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఈ ఆర్థిక బానిసత్వం అనేది ఇలా కొన్ని సంవత్సరాల ముందు నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి కొనసాగుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఎక్కువ శాతం విదేశీ వస్తువుల మీద, విదేశీ టెక్నాలజీ మీద ఆధారపడుతూ ఉన్నాం. చాలా కృషి జరిగింది దేశీయ ఉత్పత్తులు జరగడానికి, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం జరగడానికి, వాటి ద్వారా కొత్త వస్తువులను తీసుకురావడానికి, ఉన్న వస్తువుల్ని ప్రాచుర్యంలో తీసుకురావడానికి కూడా చాలా కృషి జరుగుతూనే ఉంది, కాదనలేంది. కానీ మరింత కృషి జరగడానికి ఎప్పటి నుంచో కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వదేశీ వస్తువుల్ని విరివిగా వాడాలని చెప్పి మనందరికీ తెలియజేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ గారు స్వదేశీ వస్తువుల్ని ప్రమోట్ చేయమని ఎలా కోరారో, సుమారు 100 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ గారు కూడా ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఈ ఆర్థిక బానిసత్వాన్ని పెంచాలి అంటే స్వదేశీ వస్తువులు వాడితే ఆటోమేటిక్గా మన దేశం నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోద్ది, ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటిది దొరకదు కాబట్టి వాళ్ళ ఈ దేశం నుంచి వెళ్ళిపోతారనేది కనిపెట్టి
ఆయన స్వదేశీ ఉద్యమాన్ని ఆ విధంగా ముందుకు తీసుకొచ్చారు. అదే స్ఫూర్తితో, అదే పాయింట్తో ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా స్వదేశీ ఉద్యమాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఫ్యూచర్లో చూసేవాళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం నిత్యం వాడేటువంటి ప్రతి వస్తువు కూడా ఏమన్నా స్వదేశీగా దొరుకుతున్నాయా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడూ ఆ విదేశీ కంపెనీలు మన పేర్లు పెట్టుకొని మన దేశంలో అమ్ముతున్నారు, కాదంటలేదు, అది మంచిదే, పోటీతత్వం ఉండాల్సిందే. కానీ అదే సమయంలో అదే వస్తువు మన దేశీయంగా జరుగుతున్న ఏమన్నా ఉన్నాయా అనేది ప్రతి ఒక్కళ్ళు పరిశీలించుకోవాలి. మనం తినే ఆహారం దగ్గర నుంచి, వేసుకునే బట్టల దగ్గర నుంచి, వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర నుంచి, కార్ల దగ్గర నుంచి, పెన్నుల దగ్గర నుంచి, సూది దగ్గర నుంచి ప్రతిదీ కూడా మన స్వదేశీ వస్తువులు ఏమన్నా ఉన్నాయా అనేది ప్రతి దాంట్లో మనం చూసుకుంటూ ఉంటే మన దగ్గర కూడా చాలా అమూల్యమైన, చాలా విశేషమైనటువంటి ప్రతి రంగంలో, ఆహారం విషయంలో కానీ, ఎలక్ట్రానిక్ విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, ఏ విషయంలో, ఫర్నిచర్ విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా మన యొక్క వస్తువులు చాలా బాగా తయారవుతున్నాయి ఇప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ అది గమనించుకొని స్వదేశీ వస్తువుల వైపు మొగ్గు చూపుతాం. ఉదాహరణకి స్నాక్స్, మనం తినేటువంటి ఆహారం, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదైనా స్నాక్స్ తినాలని అనుకుంటాం. స్నాక్స్ వాడటానికి ప్యాక్ చేసినటువంటి అనేక విషపూరితమైన రసాయనాలను కలిపి వాటిని ఏదో ఒక విధంగా అప్రూవ్ చేయించుకొని మనకి షాపుల్లో అమ్ముతున్నారు. కానీ ఇక్కడ అదే స్నాక్స్ ఇంట్లో తయారు చేసుకొని దేశీయంగా తయారు చేసి ఎంతో రుచికరంగా మనం అమ్ముతున్నారు. వాటన్నిటిని మనం అందరం తీసుకొని పిల్లలకి పెద్దలకి కూడా వాటిని ప్రమోట్ చేసుకోవచ్చు. అట్లాగే బట్టలు, ఏ పాలిస్టర్వి అంటే పర్యావరణానికి ఎంతో నష్టం కలిగించే వాడడం కన్నా కాటన్వి, సాధ్యమైనంత వరకు కాటన్వి వాడటానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ సురక్షిత నేచురల్స్ దేశీయంగా మేము క్లీనర్స్ తయారు చేస్తున్నాం. హౌస్ హోల్డ్ క్లీనర్స్ అంటే విడిగా మనకు బయట దొరికే క్లీనర్స్, జనరల్గా దొరికే క్లీనర్స్ అన్నీ కూడా చాలా వరకు విషపూరిత రసాయనాలు, అంటే క్యాన్సర్ కారక రసాయనాలతో సహా అనేక అల్సర్స్, క్యాన్సర్స్కు కారణమైనటువంటి కారకాలతో తయారవుతున్నాయి. అలాంటివి ఏమీ లేకుండా నేచురల్ పద్ధతిలో తయారు చేసిన కొబ్బరి నూనె నుంచి తీసిన ఎక్స్ట్రాక్టు, తర్వాత స్మెల్ కోసం ఎసెన్షియల్ ఆయిల్స్ వాడి ఈ డిష్ వాషింగ్ లిక్విడ్ తయారు చేసాం. ఈ లిక్విడ్తో గిన్నెలు, ప్లేట్లు తోమిన తర్వాత దీని మీద లేయర్గా ఏదైనా ఏర్పడినా కొద్దిగా గొప్ప మన శరీరంలో పోయినా కానీ ఏ రకమైనటువంటి హాని కలగదు. తర్వాత ఫ్లోర్ క్లీనర్, వెనిగర్ బేస్డ్ ఫ్లోర్ క్లీనర్. వెనిగరు దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్తో తయారు చేసాం. నార్మల్గా బయట దొరికేటువంటి, మార్కెట్లో దొరికేటువంటి ఫ్లోర్ క్లీనర్స్లో ఆర్టిఫిషియల్ కెమికల్స్, తర్వాత ఏదైతే ఫ్లేవర్స్ ఏదైతే స్మెల్ కోసం వాడతారో అవన్నీ కూడా నేచురల్ కాకుండా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వాడతారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ వాసనలు పీల్చినప్పుడు మనం ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఉంటాం. ఏదైతే వాసనలు ఉన్నాయో ఆ వాసనలు మళ్ళా మనమే పీలుస్తూ ఉంటాం. దీనివల్ల ఆస్తమా లాంటివి, ఊపిరితిత్తుకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. దానికి ప్రత్యామ్నాయంగా ఈ ఫ్లోర్ క్లీనర్ తీసుకొచ్చాం. డిష్ వాషింగ్ లిక్విడ్ మనం 24 గంటలు వేసుకొని ఉండేది డిష్ వాషింగ్ బట్టలు. ఈ బట్టలు ఏదైతే బట్టలకి మనం క్లీన్ చేసిన తర్వాత దాని ద్వారా, చర్మం ద్వారా దానికి సంబంధించిన కెమికల్ యొక్క ప్రభావం మన శరీరంలోకి వెళ్తుంది. ఇది లాంగ్ రన్లో షార్ట్ టర్మ్లో తెలియదు కానీ లాంగ్ రన్లో మనకి ఎంతో హాని చేస్తుంది. సో ఇది కూడా కోకోనట్ ఆయిల్ బేస్డ్తో, తర్వాత కుంకుడికాయ ఎక్స్ట్రాక్ట్తో, తర్వాత స్మెల్ కోసం ఎసెన్షియల్ ఆయిల్తో వాడామన్నమాట. ఏ రకమైనటువంటి హానికరమైనటువంటి దీంట్లో అటువంటి కెమికల్స్ లేవు. తర్వాత ఉతికిన తర్వాత వచ్చేటువంటి నురగ కానీ కెమికల్ కానీ ఏదైతే ఉందో అది 28 రోజుల్లో బయోడిగ్రేడబుల్ అవుతుంది. ప్రకృతికి ఏ రకమైనటువంటి హాని కలగదు. తర్వాత ఇప్పుడు మనకి కార్తీక మాసం వచ్చేస్తుంది. మనం ఎప్పుడూ పూజ చేయని వాళ్ళం కూడా అనేక ప్రమిదలు పెట్టి దీపారాధన చేస్తూ ఉంటాం. దేవీ దేవతల విగ్రహాలు, పళ్ళాలు, ప్లేట్లు అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఇత్తడివి, రాగివి సంబంధించినటువంటి ఎన్నో వస్తువులు వాడుతూ ఉంటాం. వాటన్నిటి క్లీన్ చేయడానికి బయట మార్కెట్లో దొరికే ఈ పీతాంబరి తోమితే ఆ కెమికల్ వలన మన చేతులు కూడా నల్లగైపోతాయి. అలా కాకుండా నేచురల్ ఇంగ్రీడియంట్స్తో
నిమ్మకాయ పొడి, కుంకుడికాయ పొడి మిగతా అట్లాంటి వాటిలతో తయారు చేసి నేచురల్ పీతాంబరం తీసుకొచ్చాం. దీంతో తోమితే బాగా వస్తువులు ఇత్తడి రాగి బాగా పోతున్నాయి. అట్లాగే మన చేతులకు ఏ రకమైన హాని లేదు, ప్రకృతికి ఏ విధమైన నష్టం కలగదు. లాస్ట్గా టాయిలెట్ క్లీనర్కి హార్పిక్ వంటి యాసిడ్ స్లర్రీ, అత్యంత విషపూరితమైనటువంటి యాసిడ్స్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం లాంటి ఎంతో విషపూరితమైన యాసిడ్ స్లర్రీ యూజ్ చేసేటువంటి బయట టాయిలెట్ క్లీనర్స్ దొరుకుతున్నాయి. ఆ క్లీనర్స్తో మనం టైల్స్ను కానీ షింకులు కానీ తోమిన తర్వాత ఆ స్మెల్ పీల్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అట్లాగా దాని నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ కూడా బయట ఉన్నటువంటి పర్యావరణానికి ఎంతో హాని చేస్తుంది. ఈ టాయిలెట్ క్లీనర్ పౌడర్తో చేస్తే దీనివల్ల ఏ రకమైనటువంటి శరీరానికి కానీ ఏ హాని ఉండదు, ఈ వాసన పీల్చినా ఏం నష్టం ఉండదు, బాగా క్లీన్ అవుతుంది. ఈ టాయిలెట్ పౌడర్ని 1 లీటర్ వాటర్లో కలిపి ఒక లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఆ లిక్విడ్తో మనం బాత్రూమ్స్, టైల్స్, సిట్టింగ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేచర్కి మనకి ఎంతో ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, మన శరీరానికి నష్టం ఉండదు. అట్లాగే అన్నిటికన్నా ముఖ్యంగా మన దేశానికి, మన ఆర్థిక వ్యవస్థకి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. మనం దేశ సేవ చేయాలంటే ఎక్కడికో బయటికెళ్ళి ఏ మిలిటరీలో చేరాల్సిన అవసరం లేదు. ఈ మన స్వదేశీ వస్తువులు వాడితే మన ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతుంది, దేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. లోకల్గా ఉత్పాదకత పెరుగుతుంది, లోకల్గా అందరికీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆ విధంగా దేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనకు తెలిసిందే, దేశ విదేశాల్లో అందరూ కూడా ఎవరి దేశంలో ఉన్న వాళ్ళని వాళ్ళ దేశంలో ఉంచుతున్నారు. అమెరికాతో సహా అన్ని దేశాలు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు మెల్లమెల్లగా తరిమేస్తున్నారు. అందరూ ఎవరి దేశాన్ని వాళ్ళు కాపాడుకోవడం చూసుకుంటున్నారు. అలాగే మనం కూడా మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. దానికి ఫస్ట్ స్టెప్గా స్వదేశీ వస్తువులు వాడటమే దానికి మెయిన్ కర్తవ్యం. అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మూలసంత యాజమాన్యానికి, మిత్రులకి, పెద్దలకి మరోసారి కృతజ్ఞత తెలుపుకుంటూ నమస్కారం.